వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఇంపార్టెంట్గా ముఖ్యంగా రాజకీయంగా మాట్లాడుకునేటువంటి అంశాల్లో కాళేశ్వరం పదే పదే మనం వింటున్నటువంటి మాట. కాళేశ్వరానికి సంబంధించి, నిర్మాణానికి సంబంధించి, వ్యయానికి సంబంధించి, పగుళ్లకు సంబంధించి ప్రతి ఒక్కటి రాజకీయ కోణంలోనే చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో ఈ కాళేశ్వరానికి మార్చి నుంచి కిస్తీ కట్టట్లేదు. సో ఆర్ఈసీ లేఖ కూడా రాసినట్టుగా తెలుస్తోంది, 29లోగా చెల్లించాలి అని చెప్పేసి. సో దీనికి సంబంధించి మరోవైపు రాజకీయ పరంగా రుణ వాయిదాలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది ప్రభుత్వం. కావాలనే కాళేశ్వరానికి సంబంధించి కాళేశ్వరంపై కక్షగట్టి ఇలా చేస్తోంది అంటోంది అటు బీఆర్ఎస్. మరి మాట్లాడదాం, అసలు ఎప్పటి నుంచి కట్టట్లేదు, ఒకవేళ కట్టకపోతే ఏమవుతుంది ఏంటి అన్నటువంటిది మాట్లాడదాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. ప్రస్తుతం స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ఎన్వి సుభాష్ గారు, వీరు బీజేపీ అధికార ప్రతినిధి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ దేవి ప్రసాద్ గారు, వీరు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. నమస్తే అండి. సుభాష్ గారు, మీరు చెప్పండి. అంటే కాళేశ్వరంకు సంబంధించి చాలా రకాలుగా మాట్లాడుకున్నాం. అయితే ఇప్పుడు దానికి సంబంధించి కిస్తీ కట్టకపోవడానికి సంబంధించి ఆర్ఈసీ లేఖ రాసిన దానిపైన మాట్లాడుకుంటున్నాం. అయితే మార్చి నుంచి కట్టట్లేదు అనేది తెలుస్తోంది. ఒకవేళ కట్టకపోతే ఏంటి, అంటే ఎటువంటి పరిణామాలు ఫేస్ చేయాల్సి వస్తుంది ఏంటి? నమస్కారం అండి అందరికీ, హెచ్ఎంటీ ప్రేక్షకులకు, ప్యానెల్లో ఉన్న పెద్దలకు, అలాగే జ్యోత్స్న గారికి. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనగానే మనకి ఎప్పుడు కూడా అవినీతి, తర్వాత కేసీఆర్ ప్రభుత్వంలో ఈ యొక్క ప్రాజెక్ట్ నిర్మించిన తర్వాత అనేక సందర్భాల్లో ఈ ప్రాజెక్టు ఇంప్లిమెంటేషన్ కాలేదు. తర్వాత మళ్ళా దీంట్లో కూడా ఏటీఎం అని చెప్పి స్వయాన ప్రధానమంత్రి గారే అనేక సందర్భాలు చెప్పడం జరిగింది. భారతీయ జనతా పార్టీ నుంచి కూడా ఎప్పుడు కూడా కాళేశ్వరం అంటే ఇది ఒక కుటుంబానికి సంబంధించిన ప్రాజెక్టు. ఆ తర్వాత మరి ప్రపంచంలో పట్టిన నెంబర్ 1 ప్రాజెక్టుగా అప్పుడు బీబీసీ కూడా దీని గురించి ప్రస్తావించడం అనేది చాలా సందర్భంలో బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేసీఆర్ గారు అనేక సందర్భంలో చెప్పడం కూడా జరిగింది. వాళ్ళు చూస్తే మనం అంటే డీప్గా కనుక వెళ్తే కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది అంటే ప్రాజెక్టులకు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా వ్యతిరేకం కాదు. కానీ ఈ అవలంబిస్తున్న ఏదైతే తీరుందో దానికి వ్యతిరేకం. ఎందుకంటే 37,000 కోట్ల ప్రాజెక్ట్ అనేది ఏకంగా 1,20,000 కోట్ల దాకా పోయింది అన్నట్టు. మరి ఇందులో అనేకమైన ఇబ్బందికరమైన సిచ్యువేషన్స్, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం మరి డబ్బులు కూడా బయట నుంచి తీసుకొచ్చి ఫైనాన్షియల్ కార్పొరేషన్ నుంచి, తర్వాత మన స్టేట్లో ఉన్న ఎక్స్చేకర్ మొత్తం కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ డైవర్ట్ చేసిన సందర్భాలు కూడా మనం చాలాసార్లు చూసినాం అన్నట్టు. ఇప్పుడు ఇవాళ చూస్తున్నారు, ఇవాళ మంచి సబ్జెక్టు. ఎందుకంటే అవినీతి గురించి మాట్లాడు అనేది చాలా క్లియర్గా మనం చెప్పడం జరిగింది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం కాంగ్రెస్ పార్టీను. అవినీతి జరిగిందని చెప్పి టీపీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భంలో మేము ఒక్కసారి అధికారంలో వస్తే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చాలా క్లియర్గా దీని గురించి ఎంక్వైరీ చేస్తాం, కేసీఆర్ గారిని దీంట్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళని మొత్తం కటకటాలు వేస్తామని చెప్పి పీసీ ఘోష్ కమిషన్ కూడా పెట్టడం కూడా జరిగింది అన్నట్టు. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి చెప్తున్నారు కానీ అవినీతి గురించి ఎక్కడ చెప్పలేదు అన్నట్టు ఆ కమిషన్లో. సరే, అదే ఒక్కటి పక్కన పెట్టినా కూడా ఇవాళ టాపిక్ ఆఫ్ సబ్జెక్ట్ చూస్తుంటే ఏంటంటే, ఆ రోజు కాళేశ్వరం ప్రాజెక్టుకు రీజనల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ నుంచి సుమారు 27,500 కోట్లు అప్పు కూడా అంటే రుణం కూడా తీసుకున్నారు ఈ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం. అది ఎప్పుడు 2018 ఫేజ్డ్ మేనర్గా ప్రతి నెల ఇన్స్టాల్మెంట్ అంటే వాయిదా పద్ధతిలో విత్ ఇంట్రెస్ట్ అనేది ఈఎంఐతో పాటు ఇంట్రెస్ట్ కూడా చేస్తామని చెప్పి కేసీఆర్ గారు ఆ రోజు చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. ఈరోజు కనుక చూస్తే చాలా క్లియర్గా ఏంటంటే హన్స్ ఇండియా పేపర్లో ఉన్న పెద్దగా చాలా మంచి సబ్జెక్ట్ తీసుకొచ్చినారు ఇవాళ. దీంట్లో చూస్తే ఏంటంటే 1,393 కోట్లు ఇది ఇమీడియట్గా ఇవ్వాల్సి వచ్చిన అవసరం ఉందన్నట్టు. అంటే ఇన్స్టాల్మెంట్ బేసిస్ మీద. ఇప్పుడు రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ అనేది ఏంటంటే సంస్థ పెట్టుబడి పెడుతుంది అన్నట్టు. కానీ రీపేమెంట్ ఉంటుంది కదా, రీపేమెంట్ చేయాలంటే ఏంటంటే రీపేమెంట్ ఇవాళ డబ్బులు లేవు, రాష్ట్ర ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు. మొన్న 9,000 కోట్ల రూపాయల రుణమాఫీ కింద ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో డబ్బులు లేవు అని చెప్పి చాలా క్లియర్గా చెప్పడం కూడా జరిగింది. స్వయాన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనేక సందర్భంలో ఢిల్లీలో కూడా వెళ్ళి మా దగ్గర డబ్బులు లేవు, ఏ ఒక్క సంస్థకి వెళ్ళినా, ఏ ఒక్క కార్పొరేషన్కి వెళ్ళినా, ఏ ఒక్క బ్యాంక్కి వెళ్ళినా తెలంగాణ అనగానే కంప్లీట్గా పారిపోతున్నారు, రుణాలు ఇస్తలేరని చెప్తున్నారు. మరి ఈ డబ్బులు ఎక్కడి నుంచి పే చేస్తారు?
అంటే నేను ఏమంటున్నానంటే మీరు రేవంత్ రెడ్డి గారు అధికారంలో రాకముందు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఒక మాట అనేది చాలా క్లియర్గా తెలుస్తుంది ఇవాళ. అలాగే అంటే ఈ యొక్క ఆర్ఈసీ గురించి, కాళేశ్వరం గురించి మాట్లాడుతూ పాటు మున్సిపల్ ట్యాక్స్, ప్రాపర్టీ ట్యాక్స్ అనేది కూడా జిహెచ్ఎంసీ పరిధిలో అనేకమైన రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు ఏవైతే ఉన్నాయో పెండింగ్ ఉన్నాయన్నట్టు, బకాయిలు ఉన్నాయి. 20 కోట్ల నుంచి ఆల్మోస్ట్ 200-300 కోట్ల దాకా ఉన్నాయి అన్నట్టు. మరి అదే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వచ్చి ముక్కుబిండి వసూలు చేస్తారు. మీ దగ్గర, మా దగ్గర, మీ ఏంటంటే హెచ్ఎంటీ బిల్డింగ్ కూడా ముక్కుబిండి వసూలు చేస్తారు. కానీ ప్రభుత్వ సంస్థల దగ్గర వాళ్ళకి ఎక్కడ కూడా పోయి మాట్లాడే ఒక ఏంటంటే స్కీమ్ కూడా లేదన్నట్టు. అంటే ఇవన్నీ కనుక కన్సిడర్ చేస్తే ఇవాళ రాష్ట్రాల్లో ఖజానా మొత్తం కంప్లీట్గా ఖాళీ అయిపోయింది. ఇవాళ మనం మాట్లాడుతున్నాం దీని మీద ఏంటంటే అవినీతి జరిగింది. 27,500 కోట్ల రూపాయలు ఇవాళ ఆ రోజు చేసిన అప్పుకు, కేసీఆర్ చేసిన అప్పుకు, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఈ అప్పుతో పాటు ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ పక్కన పెట్టేసి వీటికి ఖజానాకు నింపే ఒక ప్రక్రియను మొదలు పెట్టాలి. కానీ డబ్బులు కూడా లేవు ఇవాళ. అంటే సింపుల్ చూస్తున్నాం ఇవాళ మనం ఆర్థిక మాంద్యం ఎంత ఏంటంటే లాస్ట్లో ఉందంటే రాష్ట్రం 18,500 కోట్ల రూపాయలు ఇవాళ మనకు మంత్లీ ఇన్కమ్ వస్తే ఖర్చే ఏంటంటే 22,000 కోట్లు ఉన్నారు. ఎక్కడి నుంచి పట్టుకొస్తారు? తర్వాత మాలాంటి వాళ్ళు, మీలాంటి వాళ్ళు రేవంత్ రెడ్డి గారిని చాలా క్లియర్గా అడిగినారు. మరి మీకు అప్పు ఉందని చెప్పి చాలా క్లియర్గా తెలుసు కదా. కేసీఆర్ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు 2014లో ఏదో ఏంటంటే మిగులు రాష్ట్రము ఇవాళ అప్పుల రాష్ట్రం అయింది. మరి ఎక్కడి నుంచి పట్టుకొస్తారంటే మా దగ్గర మేధావులు ఉన్నారు, నిపుణులు ఉన్నారు, వనరులు సృష్టించే మాకు మెకానిజం ఉందని చెప్పి ఆ రోజు రేవంత్ రెడ్డి గారు చెప్పిన తర్వాత ఇవాళ దివాలా తీసే పరిస్థితి ఇవాళ రాష్ట్రం ఉందని చెప్పి పదే తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో చాలా క్లియర్గా అవమానం చేసే పరిస్థితి కూడా వచ్చింది. బీదర్పులు అరుస్తున్నారు ఇవాళ, నాకు డబ్బులు లేవు అని. దీనికి ఏ విధంగా మరి ఈ యొక్క ఆర్ఈసీకు డబ్బులు చెల్లిస్తారో అని చెప్పి కాంగ్రెస్ ప్రతినిధులు కానివ్వండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ చెప్పాల్సిన అవసరం ఉంది. ఓకే. అండ్ దేవిప్రసాద్ గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి దేవిప్రసాద్ గారు. దేవిప్రసాద్ గారు, మేబీ విజువల్ స్ట్రక్ అవుతున్నట్టు అనిపించింది, ఒకసారి మాట్లాడరా? ఓకే, చెప్పండి. అంటే ఇప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటో మీకు తెలిసిందే. అండ్ గతంలో మీరు చేసినటువంటి అప్పులకు ఆ వడ్డీలు, ఆ కిస్తీలు, ఎట్ ద సేమ్ టైం సంక్షేమ పథకాలకు సంబంధించి వీళ్ళు ఇచ్చినవి, గతంలో మీరు చేసినవి, అవి రన్ చేయాల్సినటువంటి సిచ్యువేషన్. అవి చేయకపోయినా కూడా రాజకీయంగా పెద్ద ఎత్తున ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ ఇబ్బందికర పరిస్థితుల వల్లే ప్రస్తుతం ఈ పొజిషన్ ఉంది. దానికి మీరు ఒక కారణమే బీఆర్ఎస్. జ్యోత్స్న గారు, డెఫినెట్ గా ఒక ప్రభుత్వం పరిపాలన కొనసాగించడానికి అవసరమైనటువంటి అప్పులు తీసుకురావడం, అభివృద్ధికి అనేటువంటిది ఇది తెలంగాణలో కొత్త కాదు, ఇది దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సహజమైనటువంటి ప్రక్రియ. అప్పులు తీసుకురాకుంటే అభివృద్ధి జరిగేటువంటి అవకాశమే లేదు. ఎందుకంటే కేవలం ఓన్ రెవెన్యూ రిసిప్ట్స్ ద్వారా మాత్రమే అభివృద్ధి చేసుకుంటాము అనేటువంటి పద్ధతి లేదు. ఎందుకంటే సంక్షేమ పథకాలు అమలు చేయాలి, ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అనేక విషయాలు ప్రజలకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఉంది. సైమల్టేనియస్ గా ప్రజల జీవన ప్రమాణాలు ఎన్ని సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా ఇంకా అనేక సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు అందాల్సినటువంటి ఒక అనివార్య స్థితిలో ఇవాళ దేశం కానీ రాష్ట్రం కానీ ఉన్నదనేటువంటి విషయం మనకందరికి కూడా తెలిసింది. కాబట్టి ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో నీటి గురించి ఎంత ఇబ్బంది జరిగిందో 2014 ముందు మనకందరికి కూడా తెలిసింది. అందుకే గోదావరి, కృష్ణ సంబంధించినటువంటి నదుల మీద మనం వీలైనంత మేరకు ప్రాజెక్టులు నిర్మించుకొని ఉన్న నీటి వాటాను సక్రమమైనటువంటి రీతిలో వినియోగించుకోవాలనేటువంటి ఒక గొప్ప లక్ష్యంతో కేసీఆర్ గారు కాళేశ్వరం ప్రాజెక్ట్ ని గతంలో ప్రాణహిత చేవేలాన్ని డిజైన్ చేసినటువంటి వాడిని అవసరమైనటువంటి తెలంగాణ రైతాంగానికి అవసరమైన రిజర్వాయర్లు, బ్యారేజ్లు, తాగునీటికి, పారిశ్రామిక అవసరాల కోసం ఒక అద్భుతమైనటువంటి ప్రాజెక్టు నిర్మాణం కోసం వారు ప్రయత్నం చేసి అనతి కాలంలోనే పూర్తి చేసినటువంటి విషయాన్ని నేను సందర్భంగా గుర్తు చేస్తాను. కాబట్టి దీనికోసం 2019లో రూరల్ ఎలక్ట్రిఫికేషన్ కార్పొరేషన్ ఏదైతే ఉందో 18,750 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టుకు ఆనాడు ఉన్నటువంటి కార్పొరేషన్ ద్వారా అప్పులు తీసుకురావడం అనేటువంటిది జరిగిందనేటువంటి విషయం అందరికి తెలిసింది. 2019 నుంచి 23 అక్టోబర్ వరకు కూడా ప్రతి నెల కూడా, ఎందుకంటే తెచ్చినటువంటి అప్పును ఎట్లా 144 ఈక్వల్ ఇన్స్టాల్మెంట్ లో చెల్లించాలని పెట్టినటువంటి నిబంధన ప్రకారం ఈ ఆర్ఈసీ అనేది ప్రైవేటు పెట్టుబడి ఏదో కంపెనీ కాదండి, ఇది కేంద్ర ప్రభుత్వం అనుమతితో ఉన్నటువంటి ఒక కార్పొరేషన్.
కాబట్టి అక్కడి నుంచి ఫైనాన్స్ కార్పొరేషన్, కాబట్టి అక్కడి నుంచి తీసుకొచ్చిన వాటికి రెగ్యులర్ గా మనం అప్పులు తెచ్చిన అప్పులు కట్టడం ద్వారా ఆర్ఈసి తెలంగాణ ప్రభుత్వానికి ఏ గ్రేడ్ ఇచ్చినటువంటి విషయాన్ని కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కానీ రాష్ట్ర ప్రభుత్వం వచ్చినాక రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు వరకు దాదాపు 2 లక్షల కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది అనేటువంటి విషయం అందరికి కూడా తెలిసింది. ఈ 2 లక్షల కోట్లు కూడా ఆయన అసెంబ్లీలో చెప్పినట్టుకి 1,58,000 కోట్లు ఉన్నప్పుడు వారు చెప్పింది ఏంది, 1,58,000 కోట్లు మేము తెచ్చినటువంటి అప్పును తిరిగి చెల్లిస్తున్నాము, అప్పుల భారం మా మీద ఉంది అని చెప్పాడు. ఇవాళ పరిస్థితి ఏంటంటే ఆర్ఈసి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది, మీరు కట్టాల్సినటువంటి కిస్తులు కట్టలేకపోవడం వల్ల మిమ్మల్ని డిఫాల్ట్ పెట్టాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మిమ్మల్ని డిఫాల్ట్ పెడితే అది మీకు మాకు మంచిది కాదు, కాబట్టి కిస్తులు చెల్లించండి అని 2-3 లేఖలు రాసినటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తున్నాను. 1,320 కోట్ల రూపాయలు కిస్తీలు చెల్లించాల్సినటువంటి ప్రభుత్వం ఇప్పటి వరకు చెల్లించలేదు. కాబట్టి ఇటువంటి విషయంలో అప్పు చెల్లించాలని వారు లేఖ ఇచ్చారు. అప్పు చెల్లించాలి కదా జ్యోత్స్న గారు, ఏ ప్రభుత్వమైనా. గత ప్రభుత్వం చేసిన 78,000 కోట్ల రూపాయలు మేము దఫల వారీగా చెల్లించి మళ్ళీ కొత్త అప్పులు తీసుకున్నాం. ఈ ప్రభుత్వం కూడా కంటిన్యూ ప్రాసెస్. ఇవాళ కేంద్ర ప్రభుత్వం 154 లక్షల కోట్లు అప్పులు చేసింది. గతంలో యూపీఏ ప్రభుత్వం 50-54 ఉంటే, ఈ వచ్చే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ అప్పులు కంటిన్యూ చేయాలి. అప్పులు తీసుకొచ్చి దేనికి పెడుతున్నాము, ఎందుకు పెడుతున్నాం అనేటువంటిది చర్చ వేరే. కానీ కంటిన్యూ ప్రాసెస్ లో ప్రభుత్వం చేస్తున్నటువంటి అప్పులకు సహజంగానే వచ్చేటువంటి కేర్ టేకర్ ప్రభుత్వాలు బాధ్యత తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇలా రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తా ఉందంటే కాళేశ్వరం ప్రాజెక్టు మీద దుమ్ము పోయడానికి, కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అని చెప్పడానికి రకరకాల పేర్ల మీద ఇవాళ వాటికి కిస్తీలు ఎగబెట్టి కాళేశ్వరం ఒకసారి కాంగ్రెస్ అధికార ప్రతినిధి డాక్టర్ కొనగల మహేష్ గారు కూడా జాయిన్ అయ్యారు. నేను ఒక్క నిమిషం అండి, నేను మాట్లాడినాక తను మాట్లాడుతాను. ఇటువంటి స్థితిలో డెఫినెట్ గా అప్పులు కట్టాల్సినటువంటి బాధ్యత వాళ్ళ మీద ఉంటది అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. అండ్ మహేష్ గారు నమస్తే, వెల్కమ్ టు ద డిబేట్. చెప్పండి, ఎందుకు కట్టట్లేదు? మార్చి నుంచి కట్టట్లేదు అట. సో 29 వరకు టైం ఇచ్చారు. కేసీఆర్ గారి అవినీతి ఇదంటారు, ఎందెందు వెతికినా అందందు గలదన్నట్టు ఏ ప్రాజెక్టు ముట్టినా ఏ టాపిక్ ఎత్తుకున్నా కేసీఆర్ గారి అవినీతి, కేసీఆర్ గారు తెలంగాణకు చేసిన ద్రోహం ఎన్ని రోజులు చర్చించినా తరగదన్నట్టుగా ఉన్నది పరిస్థితి. మొన్ననే మనం లాస్ట్ వీకే మాట్లాడినాం, మళ్ళీ తర్వాత మీరు చాలా డిబేట్లు చేస్తుంటారు, మళ్ళీ ఈరోజు కూడా అదే చర్చ. నేనేమంటున్నాను, ఈనాటి తెలంగాణ ఆర్థిక దుస్థితికి బీఆర్ఎస్ 10 ఏళ్ళ పరిపాలనలో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న 10 ఏళ్ల కాలం ఎంత అంటే శతాబ్దపు కాలానికి సరిపడా దోపిడీ దశాబ్ద కాలంలో చేసుకొని బయటపడ్డారు వాళ్ళు. ఇప్పుడు రిలాక్స్ అవుతున్నారు. వాళ్ళు చేసిన పాపాలను మమ్మల్ని కడగట్లేదు ఎందుకు, మీరెందుకు మోస్తలేరు మేము వేసిపోయిన భారము అని మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు. డెఫినెట్గా ముందు ప్రభుత్వం చేసిన మంచిని ఏమన్నా ఉంటే కంటిన్యూ చేస్తాం, చెడుని ఏమన్నా ఉంటే దాన్ని అక్కడే ఆపి దాని మీద ఖచ్చితమైనటువంటి చర్యలకు ఉపక్రమిస్తాం. ఇది మేము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే చెప్పినాం, ఏం కొత్త విధానం కాదు. అయితే దీనికి బీఆర్ఎస్ కేసీఆర్ పాత్ర ఎంత ఉందో, గ్యారంటీలు ఇచ్చి అప్పులపాలు తెలంగాణను చేసి తెలంగాణకు అప్పులు గుదిబండగా మార్చడంలో బీజేపీ పాత్ర కూడా అంతే ఉంది. ఇలా గమ్మత్తైన విషయం ఏంటంటే బీజేపీ నాయకులే ముందుకు వచ్చి అప్పులు ఎందుకు కడతలేరు, నీకు తెలియదు? ఆ రోజు గ్యారంటీలు ఇచ్చే రోజు తెలంగాణ ఆర్థిక పరిస్థితి ఏంది, ఏ లెక్కన ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ అడ్డొస్తే ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ సడలించింది ప్రత్యేకంగా కేసీఆర్ నువ్వు అప్పులు తెచ్చుకోపో అని. తెలంగాణ రాష్ట్రాన్ని ఆగం చేసిన దాంట్లో బీఆర్ఎస్ కేసీఆర్ పాత్ర ఎంత ఉందో బీజేపీ కూడా అంతే దోషి నిలబడుతుంది. ప్రజలు చూస్తారు కాలం ముందుకు పోతున్న క్రమంలో. ఆ క్రమంలో వస్తున్నాం, ఆడికే వస్తున్నాం. మేము 2 లక్షల కోట్ల అప్పులు తెస్తే నెలకి 6,000 కోట్లు ఇలా అప్పుల కిస్తీలు కట్టడానికే కదా, అందులో ఆర్ఈసీ లేదనుకో, మిగతా అప్పులు ఉన్నాయి కదా. సో మాకు వారు నెంబర్స్ సరి చేస్తాను నేను, 18,500 కోట్లు ఈ తెలంగాణ రాష్ట్రానికి నికరంగా ప్రతి నెల వస్తున్న ఆదాయం. దాంట్లో ఖర్చు 30,000 కోట్లు ఉన్నాయి. ప్రతి నెల 12,000 కోట్ల వరకు అప్పే తేవాల్సి వస్తుంది. అది దీనికి కారణం సీఎం గారు చెప్పింది 22,000 కోట్ల అవసరం, 18,000 కోట్లు వస్తుంది. కట్టే మిస్తీలు కాకుండా రెగ్యులర్ పేమెంట్స్ కాకుండా 22,500 కోట్లు, 30,000 కోట్లు దరిదాపు మేము 29,000 కోట్ల చిల్లర మేము ప్రతి నెల చెల్లించాల్సింది ప్రభుత్వంగా మా మీద బాధ్యత. ఇక కమింగ్ టు అవర్ ఫేవరెట్ టాపిక్ ఆర్ఈసీ.
ఆర్ఈసీకి 18,750 కోట్ల రుణం తీసుకొచ్చినాం మేము అప్పుడు. అది మా కోసం కాదు, మా కమిషన్ల కోసం కాదు, తెలంగాణను ఉద్ధరించడానికంటే ఆ ప్రాజెక్ట్ ఏ కండిషన్లో ఉందో, తెలంగాణకి ఏమాత్రం ఉద్ధరిస్తుందో కనీసం ఒక చెంబడి నీళ్లు అందులోకెళ్ళి తీసుకునే పరిస్థితిలో మనం ఉన్నామా, తట్టెడు నీళ్లు ఎత్తే పరిస్థితిలో ఉన్నామా అనేది ప్రజలందరూ చూస్తారు. అదొక పాడుబడ్డ ప్రాజెక్టు. కూలేశ్వరం అది యాక్చువల్లీ, కాళేశ్వరం కాదు. కాళేశ్వరాన్ని కూడా మనం అవమానించాం. పనికిరాని ప్రాజెక్టు నేను చెప్తలేను, అది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీస్ చెప్పింది ఇది పనికిరాని ప్రాజెక్టు అని. అండ్ ఇంజనీర్లు ఎవరైతే ఘోష్ కమిషన్ ముందు వచ్చిన ఇంజనీర్లు వరుస పెట్టి రిటర్న్గా వాంగ్మూలాలు ఇస్తారు, రాతపూర్వకమైన వాంగ్మూలం, మళ్ళీ తర్వాత వాళ్ళు మాట మార్చడానికి లేదు. దానిలో ఏం చెప్తున్నారు, ఆయనే ఇంజనీరు, ఆయనే ఆర్కిటెక్టు, ఆయనే అన్నీ గడబోయి కట్టిపోయినవి అంటే కట్టిన మాకేం తెలుసు సార్ అని చెప్తున్నారు వాళ్ళు. ఇప్పుడు కేసీఆర్ గారు వచ్చి నాకు తెలీదు, గుర్తులేదు, మర్చిపోయాను. ఓకే అవస్థ ఆగమ్మా, ప్రజలు కూడా అరే వాళ్ళు చెప్పేదంతా పూర్తిగా చెప్పనిచ్చి వీళ్ళు చెప్పేదంతా పూర్తిగా చెప్పనిచ్చి నేను వస్తున్నా, దాని నేపథ్యం చెప్తున్నా. నేను కాదు అంటే నేను చెప్తా, అది కూడా నేను చెప్తా, దాని నేపథ్యం చెప్తున్నా. 35,000 కోట్లతో ఇదే 45 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఉద్దేశంతో ప్రాణహిత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నాడు కాంగ్రెస్ పార్టీ చేపడితే, ప్రభుత్వం చేపడితే దాన్ని రద్దుపరిచి 1,20,000 కోట్లు ఇంతైతే మాకేం మిగులుతలేదు, ఇలా ఇంకో 3 పంప్ హౌజులు పెంచండి, దానిలో బాహుబలి పంపులు పెంచండి అని చెప్పి ఒక పెద్ద ఎత్తున అవినీతికి ఒక తెరలేపి 1,20,000 కోట్లు తెలంగాణకు ఒక మరణ శాసనం రాసిపోయిండు కేసీఆర్ గారు. అయితే ఈ ఆర్ఈసీ విషయంలో 18,750 కోట్ల అప్పు మీరు తీసుకున్నప్పుడు దేవన్నా చెప్పాలి, తెలంగాణ ప్రజలు కూడా, ఈ షో చూసే ప్రజలు కూడా బాగా గమనించి వినాలి ఈ మాట. కేసీఆర్ ఎంత దుర్మార్గం అంటే, ఈ పైసలు ఎట్లా కడతావని ఆర్ఈసీ అడిగింది ఆ రోజు కేసీఆర్ని. రీపేమెంట్ కూడా చెప్పాలి కదా, రీపేమెంట్ మోడల్ ఏంది, నీకు వచ్చే సోర్స్ ఆఫ్ ఇన్కమ్ ఏంది. ఇదైతే వెల్ఫేర్ స్కీమ్ అంటున్నారు. వాళ్ళ కాళేశ్వరం అంటే ఇది మేము ప్రజలకు ఇస్తున్న కానుక నజరానా అని కదా ఇవి చెప్పింది ఆ 10 ఏళ్ళు. మరి మీరు ఇది వెల్ఫేర్ స్కీమ్ అంటున్నారు, ప్రజల కోసం అంటున్నారు, మరి రీపే ఎట్లా చేస్తారు మా లోన్ అంటే, లేదు వెల్ఫేర్ అని ఎవరు చెప్పిండు, కండిషన్లో రిటర్న్గా ఉంది అగ్రిమెంట్లో, లోన్ తీసుకునే అగ్రిమెంట్, లోన్ అగ్రిమెంట్లో రిటర్న్గా ఉన్న కండిషన్ ఏంటంటే రైతులకు నీళ్ళు ఇస్తున్నాం కదా, బాజాప్తో అలా ముక్కు విండి పైసలు వసూలు చేసి మీకు కడతామని రాసిచ్చిండు. తెలంగాణ రైతాంగం ఆలోచించాలి, కేసీఆర్ కాళేశ్వరం పేరుతో చేసిన ఇన్ని వేల కోట్ల అక్రమము, అప్పులు కేవలం ఆయన కమిషన్ల కోసం. రేపు ఎట్లా కడతావు అని వాళ్ళు లోన్ ఇచ్చేటప్పుడు అడిగితే రైతుల ముక్కు పిండి వసూలు చేసి రైతులకు నీళ్ళు ఇస్తున్నాం కాబట్టి వాళ్ళకి మీటర్లు పెట్టి వాళ్ళ దగ్గర నుంచి నెల నెల వసూలు చేసి మీకు మిత్తిలు కడతా, వడ్డీలు కడతా, ఇంట్రెస్ట్ కడతా, ఈఎంఐలు కడతా, కిస్తీలు కడతా అని చెప్పి రిటర్న్గా రాసిచ్చిండు. ఇంత దుర్మార్గం అంటే బయటకు వచ్చి రైతులను ఆదుకోవడానికి ఈయన అపర భగీరథుడట. వీరు చెప్తున్నారు కదా, అదేముంది ఇసుక మేడ కట్టడానికి 3 ఏళ్ళు కావాలన్నా, 1 సంవత్సరం సరిపోతుండేనేమో. అది అంతా ఇసుక ఎక్కువ, సిమెంట్ తక్కువ కదా. ఇప్పుడు పనికి రాదు కాబట్టి, దీంతో ఏం లేదు కాబట్టి ఓకే మీరు చెప్పండి, మీరు చెప్పాలి, లేదా బీజేపీ ప్రతినిధి చెప్పాలి, వస్తున్నా మాడికే మీరు చెప్పాలి, బీజేపీ ప్రతినిధి చెప్పాలి, బీఆర్ఎస్ ప్రతినిధి చెప్పాలి. లోన్ కండిషన్లు ఉన్నట్టుగా రైతుల నుంచి వసూలు చేసి కట్టమంటారా ఆ పాడుబడ్డ ప్రాజెక్టును, కూలిపోయిన ప్రాజెక్ట్? ఇప్పుడు ఇన్ని రోజులు వాళ్ళు వసూలు చేసి ఏం కట్టలేదు కదా. ఎవరు బీఆర్ఎస్ అసలు వాళ్ళు ఉన్నప్పుడు రెన్యువలే కాలే, కోవిడ్ పేరుతోని దాన్ని 2 ఏళ్ళు ఎక్స్టెన్షన్ తెచ్చుకున్నారు రీపేమెంట్. మేము వచ్చినాక మా నెత్తికి వచ్చింది ఇది. మేము ఏం చేసి కట్టమని లోన్ కండిషన్ ఫుల్ఫిల్ చేస్తే కేసీఆర్ గారిని కాళేశ్వరం పేరుతో ఉరిదీస్తారు తెలంగాణ ప్రజలు. ఒకవేళ రైతుల పేరు మీద మేము లోన్లు వసూలు చేసి వాళ్ళు కట్టారు, 2 ఏళ్ళు గ్యాప్ వచ్చింది అని అన్నారు. ఎంతవరకు ఇంతకుముందు కాళేశ్వరం అనేది నిరుపయోగమైన ప్రాజెక్ట్. కాళేశ్వరం అనేది కమిషన్ల కక్కుర్తుబడి అవినీతికి తెరలేపి కట్టిన ప్రాజెక్టు. దానివల్ల తెలంగాణ సమాజానికి రూపాయి పనికి రాదని నేషనల్ డ్యామ్ సేఫ్టీ చెప్పింది. అట్ ద సేమ్ టైం దానిలో నుంచి ఒక్క మాట దానిలో నుంచి 1 బిందె నీళ్ళు ఎత్తకున్నా కూడా తెలంగాణలో పంట సాగుబడి కూడా దిగుబడి కూడా పెరిగింది. 150,000 మెట్రిక్ టన్నులు మనం తెలంగాణ నంబర్ 1 దేశంలో ఈరోజు. దానికి కాళేశ్వరం కనీసం 1 బిందె నీళ్ళు ఎత్తలేదే. కాళేశ్వరం ప్రాజెక్ట్ ను వద్దనుకుంటున్నారు, అది కేంద్ర ఆధీనంలో ఉన్న నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ చెప్తుంది అది ఒక పనికిరాని ప్రాజెక్ట్ అని. దానిలో నీళ్లు నింపి ఆయనతో కొట్టకపోతే చూసారా ఇది ప్రకృతి వైపరీత్యం. ఇప్పుడు సరే మహేష్ గారు ఇవాళ కొత్తగా ఏదో చెప్తున్నాడు, కానీ ఇది పాత ప్రాజెక్టే. ఇది ఇవాళ మనం ఫ్యాక్ట్ మాట్లాడాలి. ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో
మీకు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ ఒకటి, తర్వాత తెలంగాణ స్టేట్ వాటర్ రిసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, వీటిని కంప్లీట్గా వీటిలో ఇద్దరికి ఏంటంటే 2 నుంచి ఏంటంటే నోటీస్ ఇచ్చేసి ఏంటంటే నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కింద డిక్లేర్ చేస్తుంది ఆర్ఈసీ. ఎందుకంటే 29 జూన్ లోపల కనుక కట్టకుంటే 28 జూన్ లోపల కట్టకుంటే దీని ఎన్పిఐ కింద వస్తుంది అన్నట్టు. అంటే దీని ఇంపాక్ట్ ఎట్లుంటుందంటే రేపు ఏ ఒక్క కార్పొరేషన్ అయినా ఏ ఒక్క డెవలప్మెంటల్ యాక్టివిటీస్ తెలంగాణ చేయాలన్నా కూడా దీన్ని ఏ ఒక్క కార్పొరేషన్ కూడా ఒక్క న్యాయ పైసా కూడా ఇవ్వదు. ఇది స్వయాన ఏంటంటే ముఖ్యమంత్రి గారే ఒప్పుకున్నారు అన్నట్టు, ఢిల్లీలో పోయి చెప్పింది అన్నట్టు, మాకు ఎవరు ఇస్తున్నారు, మమ్మల్ని చూడగానే పారిపోతున్నారని. నేను ఏమంటున్నానంటే మీరు ఏదైతే అమలు కాని హామీలు ఏదైతే ఉన్నారో 6 గ్యారెంటీలు మీ పాత్ర లేదా అంటున్నా, తెలంగాణ ఇంత ఆగం కావడంలో మీ పాత్ర లేదా అంటున్నా, మీ పాత్ర లేదా? మీరు అట్లా డిస్టర్బ్ చేయొద్దు. మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఇది ఒప్పుకోండి, ఇది ఒప్పుకోండి. ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ సడలించి తెలంగాణకు మేము ద్రోహం చేసినామని ఒప్పుకోండి ముందు. దానిలో మీ పాత్ర లేదా? ఎందుకు రిలాక్స్ చేసినావు? ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎందుకు రిలాక్స్ చేసినావు? నువ్వు మాట్లాడుతున్నప్పుడు ఒప్పుకోవాలి. ముందు మేము కూడా ద్రోహం చేసినాం, తెలంగాణకు మేము కూడా ద్రోహులమే అని చెప్పి కేసీఆర్ ఎంత పాత్ర ఉందో మాకు అంతే ఉందని చెప్పి మాట్లాడు. 6 గ్యారెంటీ అయిపోతా, 6 గ్యారెంటీలు 400 హామీలు ఏదైతే ఇచ్చినారో వాటిలో ఏంటంటే ఇంప్లిమెంట్ చేయక ఇది ఆ చర్చ కాదు. ఈ ప్రాజెక్ట్ మీరు అడగాలి మేడం. పక్కన పెడుతున్నారు. సుభాష్ గారు ఇప్పుడు మీరు 6 గ్యారెంటీల ప్రస్తావన అనవసరం, ఎందుకంటే 6 గ్యారెంటీలకు సంబంధించి మీరు కూడా ఇచ్చారు హామీలు, వాటికి ఏం చేయట్లేదు. అవి చేస్తే పోనీ అవి చేశారు కాబట్టి సుభాష్ గారు మీరు కాదు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారెంటీలు ఇచ్చారు, అందులో హామీలు ఏవైతే ఉన్నాయో అవి అమలు చేయలేదు, పోనీ వాటికి కట్టారు కాబట్టి వీటికి ఇయ్యలేదని మీరు అంటే అర్థం ఉంది. అంటున్నారు కదా, సో దాని ప్రస్తావన ఎందుకు? 6 గ్యారెంటీల ప్రస్తావన ఎందుకు? అదే చెప్తున్నాను. మీరు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు కొంచెం ఇంప్లిమెంట్ చేసేది లోపల అంటే అమలుగానే హామీలు. మీకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చాలా క్లియర్గా తెలుసు, కాంగ్రెస్ పార్టీకి తెలుసు, రేవంత్ రెడ్డి గారు తెలుసు. ఇంతకుముందు ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ అదే చెప్తున్నాను. మేము ఒక్కసారి కుర్చీ మీద కూర్చున్న తర్వాత మాకు వరలను సంపద సృష్టించే ఒక మెకానిజం మా దగ్గర ఉన్నది, మేము తీసుకొస్తాం, మేము అన్ని కంప్లీట్ చేస్తామన్నారు. ఇవాళ ఇది మినిమం అండి. ఇది 1500 కోట్లు ఏంటంటే రాష్ట్రంలో ఏంటంటే లేకుంటే, రాష్ట్ర బడ్జెట్లో లేకుంటే, లాస్ట్ ఏంటంటే మన ఏంటంటే ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్ లేకుంటే రేపు మనకు అసలు అప్పే ఓడిస్తున్నాడు. మనకు ఒక్క ప్రాజెక్ట్ కూడా ఏంటంటే ఒక్క ఏంటంటే అప్పేది. ఇది మీరు ఏంటంటే తెలిసి కూడా మీకు ఏంటంటే ఈ రాష్ట్రంలో తెలిసి కూడా మీరు కొన్ని హామీలు ఇచ్చినారు. ఆ హామీలకి ఏంటంటే ఈ డబ్బు డైవర్ట్ చేస్తున్నారు తప్పితే డెవలప్మెంట్ మీద ఏంటంటే మీరు ఏంటంటే ఫోకస్ చేస్తలేరు. ఒక్క ప్రాజెక్టు ఇన్నిసార్లు ఏంటంటే కేసీఆర్ మన ఏంటంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బయటికి పోయినారు, మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ చేస్తున్నారు, విదేశాలకు పోయినారు, సంతకాలు పెట్టిస్తున్నారు. ఏ ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? ఏ ఒక్క ప్రాజెక్ట్ వచ్చిందా? కనీసం సంపదను సృష్టించే అప్పుడు సపోర్ట్ చేశారు, కావాల్సినంత అప్పు వచ్చే విధంగా మీరు ఆ వెసులుబాటు కల్పించారు. సెంట్రల్ రికమెండేషన్ లేకుండా అంత పెద్ద ఎత్తున అప్పులు పుట్టేటువంటి అవకాశం ఉండదు. ఇప్పుడు ఒకటండి, ఇప్పుడు ఆ రోజు ఏంటంటే కేసీఆర్ గారు ఆ రోజు మా ఫ్రెండ్ 100% ఏంటంటే ఇది మొత్తం ఏంటంటే తెలంగాణ మీరు ఎట్లా మొత్తం రన్నింగ్ కామెంటరీ ఇస్తే మేము ఇస్తాం. ఎందుకంటే మీ దగ్గర ఉన్న వాళ్ళు అక్కడనే ఉన్నారు, అక్కడ ఉన్న వాళ్ళు ఇక్కడ ఉన్నారు. ఒక ఇంజనీరింగ్ ఎస్సీ దగ్గర సిఈ దగ్గర మనం ఏంటంటే ఎంక్వైరీ చేస్తే ఎంత డబ్బులు వస్తున్నాయంటే అక్కడ ఎంక్వైరీ మీద ఏంటంటే డబ్బులు వస్తూనే ఉన్నాయి అన్నట్టు. ఏంటంటే 150 కోట్ల రూపాయలు వచ్చినాయంట ఒక ఏంటంటే జస్ట్ మన ఇంజనీర్ మీద ఏంటంటే రేడ్ చేస్తే మొన్న ఒక ఏంటంటే ఎస్సీ దగ్గర రేడ్ చేస్తే అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్లో ఉన్న అతని మీద రేడ్ చేస్తే అంత డబ్బులు వచ్చినారు. అంటే ఈ డబ్బులు కంప్లీట్గా అవినీతికి పాల్పడిందని చెప్పి మేము ఏంటంటే పదే చెప్తున్నాం. ఒక్క నిమిషం అండి, ఎఫ్ఆర్బిబి కాదండి, ఇప్పుడు ఎఫ్ఆర్ఎంబి గురించి మాట్లాడుతున్నారు కదా ఇవాళ మీరు ఒక ఏంటంటే యాక్చువల్గా ఇది ఎఫ్ఆర్బిఎం పరిధి కన్నా కూడా కార్పొరేషన్ కు సంబంధించి ఆ ప్రాజెక్ట్ కు సంబంధించి మీ రికమెండేషన్స్ తో వచ్చినటువంటి తక్కువ టైంలో అయినా కట్ట ఇప్పుడు కేంద్రం తీసుకుంటే ఈ ప్రాజెక్టు చాలా ఆలస్యం అవుతుంది, వీళ్ళు కట్టుకుంటే త్వరగా అయిపోద్ది. ఆ రిలాక్సేషన్, ఆ త్వరగా నిధులు రావడం కావచ్చు, అప్పు పుట్టడం కావచ్చు, దానికి సంబంధించి మీరు పూర్తి సపోర్ట్ ఉంది. ఎఫ్ఆర్బిఎం పరిధి ఇంకా చెప్పాలంటే స్ట్రిక్ట్ చేశారు, కానీ దీనికి సంబంధించి కాళేశ్వరంకి సంబంధించి మాత్రం ఆ వెసులుబాటు కల్పించారు. అప్పు ఎంత బాగా పుట్టాలో అంత పుట్టించారు. బట్ ఇప్పుడు ఎందుకు ఒక నిమిషం కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఒక ప్రాజెక్ట్ చేస్తా అంటున్నాను, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ప్రాజెక్ట్ పెద్ద ప్రాజెక్ట్ చేస్తాం మేము ఇక్కడ అని చెప్తున్నాను. దాంట్లో బడ్జెట్ లేదు, అంటే మొత్తం బడ్జెట్ లేదు. మనం ఏంటంటే ఫెడరల్ కోఆపరేటివ్ సిస్టమ్ కింద కేంద్ర ప్రభుత్వానికి డెఫినెట్ వస్తారు. వచ్చినప్పుడు ఏంటంటే అప్పు పుట్టించాలంటే ఏంటంటే దానికి కొంచెం ఏంటంటే సడలింపులు పెడతారు. ఎందుకంటే డెవలప్మెంటల్ తెలంగాణకి రాష్ట్రానికి డెవలప్మెంట్ రావాలంటే కేంద్ర ప్రభుత్వం కూడా ఏంటంటే సహకరించాలి. కానీ ఇట్లయితుందని చెప్పి ఏంటంటే ఎవడు అనుకోలే కదా. అసలు ప్రాజెక్టు రాకముందే ఏంటంటే కూలిపోతుందని చెప్పి
కనీసం ఏంటంటే ఒక నీళ్ళు కూడా రాకపోవడం ఏంటంటే ఎవరు కూడా ఏంటంటే ఊహించలేదు Okay. ఇవాళ మీరు డెవలప్మెంట్ వారికి అడుగుతున్నా మీరు కూడా- రైతుల దగ్గర నుంచి వసూలు దేవి చేస్తామంటే ప్రసాద్ మీరు గారు, ఎందుకు యాక్సెప్ట్ దేవి చేశారు? ప్రసాద్ చేయలేదు మేము ఎందుకు చేయకపోతే అప్పట్లో వస్తుంది యాక్సెప్ట్ చేయలేదు అప్పట్లో Accept వస్తుంది చేయలేదు. చేయకపోతే రైతులకి దగ్గర తీసుకుంటామంటే ఎవడన్నా చేస్తాడా మరి అది కండిషన్ ఉంది ఎక్కడ లేదు కండిషన్ పేపర్ లో రాస్తారా కండిషన్ మీరు చదివిరా లోన్ అగ్రిమెంట్ చదివిరా చదివినాను లోన్ అగ్రిమెంట్ లో కండిషన్ ఉంది అందులో ఏముందని రైతుల దగ్గర ఏంటంటే డబ్బులు తీసుకుంటాం ఉంది ఎక్కడ ఉందండి చూపించండి అరే మరి రైతుల దగ్గర ఎవడని పెడతారు లోన్ అగ్రిమెంట్ లో రైతుల దగ్గర వసూలు చేస్తామనే కండిషన్ ఉన్నా వాళ్ళు అప్పెట్ల తెచ్చిండ్రు మీరు అప్పెట్లు ఇప్పించిండ్రు చెప్పండి మీరు కూడా ప్రాజెక్ట్ చేయండి మీకు కూడా అంటే అప్పు ఇప్పిస్తాం. ఏంది రైతుల దగ్గరికి వెళ్ళి డెవలప్మెంట్ తీస్తామంటే చేస్తాం. కండిషన్ ఉంటుందా ఎటువంటి కండిషన్ లేదు ఉంది కండిషన్ ఉంది అరే మళ్ళా మీరు అదే అరే మళ్ళీ రీపేమెంట్ ఒక్క నిమిషం అమ్మా, ఇప్పుడు రేపు పొద్దున్న రీపేమెంట్ మీరు గ్యారెంటీ లోన్ ఎవరు పోతారు. ఇచ్చిందండి అన్న ఒక్క మాట చెప్తా ఇప్పుడు అన్న గ్యారెంటీ నువ్వు- ఎవరు ఇచ్చిండ్రు? నువ్వు చెప్పిన దానికే ఇప్పుడు చెప్తున్నా సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిందా మీరు ఏదైనా లోన్ పోతారు సెంట్రల్ ఎట్లా గవర్నమెంట్ కడతామని ఇచ్చిందా? అడుగుతారా అడగరా ఆ రీపేమెంట్ కార్పొరేషన్ ఎట్లా ఇచ్చింది చేస్తామని గ్యారెంటీ అడుగుతారా ఆ కార్పొరేషన్ ఇచ్చింది గ్యారెంటీ మేము ఇవ్వలేదు సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వలేదు ఇది రూరల్ ఏంటంటే మన రూరల్ మన ఏంటంటే మీ electricity ఉన్నా కూడా మీ మేము కేంద్ర ఎటువంటి ప్రభుత్వ దాంట్లో అనుమతులు కూడా FRBM లిమిట్ అదే సడలింపు ప్రాజెక్ట్ చేసుకున్నా ఓకే, ఏమని తెలంగాణ ఓకే, చేస్తున్నారు? దేవి దౌర్భాగ్యం ప్రసాద్ గారు, ఇస్తున్నాం దేవి మేము. ప్రసాద్ గారు ఇప్పుడు ప్రాజెక్టు ఉన్నటువంటి పరిస్థితి కావచ్చు రిపోర్ట్స్ వచ్చినటువంటివి కావచ్చు ఇది ఉండేదా పోయేదా అసలు పనికొచ్చేదా లేదా అన్నటువంటి సందిగ్ధంలో ఉన్నారు సో అందుకోసమే ఈ కట్టకపోవడం కావచ్చు ఇవన్నీ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది అనిపిస్తోంది దేవి ప్రసాద్ గారు నా వాయిస్ వస్తుందా వినిపిస్తుందా మీకు జ్యోత్స్న గారు చెప్పండి. అంటే ప్రస్తుతం కాళేశ్వరానికి సంబంధించి ఉన్నటువంటి రిపోర్ట్ల ప్రకారం ఇది పెద్ద ఉపయోగమైనటువంటి ప్రాజెక్ట్ ఏం కాదు సో ఇటువంటి రిపోర్ట్స్ ఉండడం వల్ల చెప్పండి జ్యోత్స్న గారు ఎన్డీఎస్ఏ రిపోర్ట్ లో ఈ ప్రాజెక్ట్ పనికిరాదని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వలేదు నంబర్ 1 మొత్తం ఎన్డీఎస్ఏ రిపోర్ట్ నువ్వు ఒకసారి చదువుమానండి ఎవరైనా ఎన్డీఎస్ఏ ఏం చెప్పింది ఇందులో లోపాలకు సంబంధించినటువంటి విషయంలో మీరు సరైనటువంటి టెస్టులు చేయండి మళ్ళీ ఒకసారి ఏది భూగర్భానికి సంబంధించినటువంటి టెస్టు ఫిజిబిలిటీ రకరకాల టెస్టులు చేసి ఇది ప్రజలకు ఉపయోగపడే విధంగా ఇది రిపేర్ చేయొచ్చని చాలా స్పష్టంగా 2.3 పేరాలో చెప్పినటువంటి విషయం అందరికి కూడా తెలిసింది అది పత్రికలకు కూడా విలేకరులకు కూడా ఎన్డీఎస్ఏ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయంలో చాలా స్పష్టత ఇచ్చినటువంటి అంశాలు నేను సందర్భంగా గుర్తు కాబట్టి ప్రాజెక్టు కట్టినప్పుడు ఏమైనా లోపాలున్నా అక్కడ ఏమైనా ఉన్నా ఆ ఎన్డీఎస్ఏకి సంబంధించినటువంటి రిపోర్ట్లు ఇలా అమలు చేయాల్సినటువంటి బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంది అది ప్రజల పన్నులతో కట్టినటువంటి ప్రాజెక్ట్ అండి ఎవరి జేబుల్లో నుంచి కట్టినటువంటి ప్రాజెక్ట్ కాదు ఎక్కడి నుంచో వచ్చినటువంటి ప్రాజెక్ట్ కాదు ప్రజల సొమ్మును సరైనటువంటి రీతిలో మళ్ళీ ఉపయోగపడాలంటే ఇలా రిపేర్ చేయొచ్చని చాలా స్పష్టంగా చెప్పింది నేను ఏమంటున్నా డెఫినెట్ గా ఎన్డీఎస్ఏ రిపోర్ట్ మీద ప్రభుత్వం ఏమి యాక్షన్ తీసుకుంటుందో కాళేశ్వరం మీద ఏం నిర్ణయం తీసుకుంటుందో తీసుకోమనండి కానీ అనవసరమైనటువంటి ఆరోపణలు కిస్తీలు కట్టలేదు అని ఇంతకు ముందు కాంగ్రెస్ సంబంధించినటువంటి ప్రతినిధి చెప్తా ఉన్నారు 19 నుంచి 23 అక్టోబర్ వరకు రెగ్యులర్ గా దీనికి సంబంధించినటువంటి కిస్తీలు చెల్లించినాయని కోవిడ్ టైంలో కాస్త రిలాక్సేషన్ వచ్చింది మీకు అంటున్నారు 2 ఇయర్స్ కు సంబంధించినటువంటి రిలాక్సేషన్ 21 వరకే 21 నుంచి 23 వరకు ఏదైతే ఉందో రెగ్యులర్ ఇచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాక ఇవ్వలేదనేటువంటి విషయాన్ని ఆర్ఈసీ చెప్పింది మీరు కట్టండి కట్టడం వల్ల రాష్ట్ర ప్రభుత్వాన్ని డిఫాల్ట్ పెట్టడం అనేటువంటిది మంచిది కాదు ఎందుకంటే ఒక ప్రపంచవ్యాప్తంగా పేరున్నటువంటి ఫైనాన్స్ సంస్థ కాబట్టి మీరు అటువంటి నిర్ణయం తీసుకోవద్దని రిక్వెస్ట్ చేస్తూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి లేఖ రాసినటువంటి కిస్తీలు కట్టలేదు అనేటువంటి విషయం గత ప్రభుత్వం అవాస్తవం మూడవది ఇవాళ ఒక్క మట్టి తట్టడు ఒకటి 17,000తో ప్రాణహిత చేయవలనేటువంటి ప్రాజెక్టు ఎప్పుడో రాజశేఖర రెడ్డి జమానాలో 16 టీఎంసీలకు డిజైన్ చేసి 17,000 ఎస్టిమేట్ కు టెక్నికల్ శాంక్షన్ ఇచ్చినటువంటి వాళ్ళు ఒక దోషడు మట్టి వేయకుండానే 40,000 కోట్లకు దీన్ని పెంచి 1,256 కోట్లు 10% మొబిలైజేషన్ అడ్వాన్స్ల పేరు మీద కాంగ్రెస్ నాయకుల్లో జేబుల్లో పెట్టినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది కాబట్టి మేము వచ్చిన తర్వాత తెలంగాణ ప్రజలకి అవసరమైనటువంటి రిజర్వాయర్ల కెపాసిటీ పెంచడం కానీ లేకుంటే పారిశ్రామిక అవసరాలకు కానీ లేకుంటే తాగునీటి అవసరాలకు కానీ డిజైన్ చేసి ప్రాజెక్ట్ నిర్మాణం చేసి 2014 ముందు ఇంత పంట ఎందుకు పండలేదండి ఎందుకు పండలేదు అంతకుముందు గొప్ప గొప్ప ముఖ్యమంత్రులు ఉన్నారు కదా ఎందుకు పంట పండలేదు కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కట్టినప్పటి నుంచి కూడా వర్షాలు ఎక్కువగా ఈ రాష్ట్రంలో పడడం వల్ల అవసరమైనటువంటి నీటిని లిఫ్ట్ చేయాల్సినటువంటి అవసరం పడలేదు
ఇప్పుడు నీకు ఎప్పుడైనా ఇప్పుడు ఇవాళ కరువు వచ్చింది, ఇవాళ రంగనాయక సాగర్ నుంచి కొండా సురేఖ్ గారు దాన్ని రిలీజ్ చేస్తూనే మేము 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇస్తున్నామని, ఆ 1,00,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చినటువంటి వాటర్ ఎక్కడిది? కాబట్టి ఇవన్నీ కూడా ఏం చేస్తున్నారంటే కేవలం బీఆర్ఎస్ పార్టీ మీద బురద చల్లడానికి వినియోగించిన పొలిటికల్ స్టేట్మెంట్స్ ఏమైనా ఇచ్చుకోండి, కానీ ఇక్కడ జరగాల్సిన పని ఏంటంటే ప్రభుత్వం ఒక కంటిన్యూ ప్రాసెస్. మేము మంచిని తీసుకుంటాం, చెడును తీసుకోకండి. చెడును తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక ప్రాజెక్ట్ నిర్మాణం చేయడం అనేటువంటిది చెడు అంటే ఇక అంతకంటే ఎక్కువ చెప్పాల్సినటువంటి అవసరం లేదు. స్కామ్ల గురించి కాంగ్రెస్ మాకు ఎప్పుడు ఆకాశం నుండి సముద్రం వరకు స్కాములు చేసి మొత్తం మహేష్ గారు మయం చేసింది, మహేష్ గారు ఒకవేళ కట్టకపోతే అంటే ఇక్కడ అది ఎంతవరకు ఉపయోగపడుతుంది, ఎలా తీసుకడతారు, ఇవన్నీ పక్కన పెడితే రీపేమెంట్ స్కెడ్యూల్ వైజ్ కట్టకపోతే వాళ్ళు డిఫాల్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది కదా, అది ఇబ్బంది. నేనేమంటున్నానండి, ఒకటి చాలా 1000 ఎలకలు తిన్న పిల్లి తీర్థయాత్రకు పోయిందట. బీఆర్ఎస్ నాయకుల మాటలు వింటుంటే ఈ సామెత బాగా సూట్ అవుతుంది. మేము తినేదంతా తిన్నాం, ఇప్పుడు మీరు కట్టండి. ఒకటి, మేము అసలు ఏం అవినీతి చేయలేదు కానీ కూలిపోయింది. ఏంటంటే గాడ్స్ ఎఫెక్ట్ అండి, దేవుడి దయ అట్లా కూలిపోయింది. ఏం చేస్తాం మనం, ఇట్లుంది. అక్కడ చాలా కేటగిరికల్గా ఎన్డీఏ రిపోర్ట్ వారు ఇందాక రెఫర్ చేసిన రిపోర్ట్తో పాటు ఒక మాట వారు పొలిటికల్గా చెప్తున్నారు, ప్రాజెక్టు కట్టడమే తప్పన్నట్టు. మేము ఎవ్వరం ప్రాజెక్టు కట్టడం తప్పనిలే. కాంగ్రెస్ పార్టీ దేశంలో బ్రాకానంగల్ ప్రాజెక్టు నుంచి మన ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ వరకు, నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ వరకు చాలా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కాంగ్రెస్ పార్టీ కట్టింది. ఆ కట్టిన ప్రాజెక్టులు ఈ రోజుకి నిలబడుతున్నాయి. అప్పుడు వారన్న కాంగ్రెస్ హయాంలో కట్టిన ప్రాజెక్టుల కడము 3 సార్లు కూలిపోతున్న ప్రాజెక్ట్ ఆగింది. కట్టినాక సంవత్సరానికి కూలిపోలే. ఇన్నేళ్ళ సర్వీస్ తర్వాత కూడా కూలిపోతుంది, ఇంకా ఇది డ్యామేజ్ స్టేజ్కి వచ్చింది, వరద ఎక్కువ వస్తుంది అన్నా కూడా ప్రాజెక్ట్ నిలబడ్డది. ఇది కాంగ్రెస్ పార్టీ ప్రాజెక్టులు కట్టే దాంట్లో ఉన్న చిత్తశుద్ధి. మీ చిత్తశుద్ధి ఏంది, కట్టినాక సంవత్సరానికి కూలిపోయేంత లోపభూయిష్టమైనటువంటి వ్యవస్థ, అవినీతి కంపు కొడుతున్నటువంటి ప్రాజెక్టులు ఇవన్నీ కూడా. ప్రాజెక్టులు కట్టడం ఎప్పుడు మేము తప్పని లేదు, మేము గతంలో కట్టిన వాళ్ళమే. కానీ అవినీతి ప్రాజెక్టుల పేరుతో అవినీతిని మేము వ్యతిరేకము. అదే ఈరోజు మిమ్మల్ని వెంటాడుతుంది, అడ్రస్ లేకుండా పోతుంది బీఆర్ఎస్. దానివల్లనే నేనేమంటున్నా, ఎన్డీఎస్సీ ఏమన్నదంటే డిపిఆర్ ఏదైతే మీరు డిజైన్ చేసినారో దాని నుంచి కంప్లీట్ డివేట్ అయిపోయింది ప్రాజెక్ట్ అని చెప్పింది. ఆ ప్రాజెక్టుని ఏం చేయమంటారు, దేవిప్రసాద్ గారు చెప్పాలి. మరి డిపిఆర్ ఎన్డీఆర్ఎస్ రిపోర్ట్ వాళ్ళు ఒకవేళ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ కనుక వారు చదివింటే వెరీ ఇనీషియల్ రిమార్క్స్లోనే డిపిఆర్లో డివేట్ అయింది. అంటే మేము ఏం కడతామని వాళ్ళకి సబ్మిట్ చేసారో దాని నుంచి డివేట్ అయినరు అనేది బేసిక్ క్వశ్చన్. స్ట్రక్చరల్ కరెక్షన్స్ అవసరం ఉన్నాయి అనేది. తర్వాత ఆ ప్రాపర్ ఇది జియోలాజికల్ స్టడీ జరగలేదని. సో ఈ ప్రాజెక్ట్ నిరుపయోగం అనేది ఓవరాల్గా ఇప్పటికి పనికిరాదు. దీన్ని ఇంకేమన్నా ఫ్యూచర్గా చేయాలంటే కొత్త పద్ధతి కనుక్కోవాలంటారు వాళ్ళు కూడా. ఈ మార్గం ఉంది, దీని ద్వారా రిపేర్ చేయమంటలేరు. ఉన్నదాన్ని డ్యామేజ్ నెట్ట చేయాలనే దానికి ఇంకా డీటెయిల్ స్టడీ అవసరం ఉందని చెప్తున్నారు. అంటే అది ఇప్పటికి పనికిరాదు అని వారంటారు. చిన్న చిన్న రిపేర్లు చేసి ఏదో ఇంత సిమెంట్ అద్దితే నడిచిపోతుంది, మీరు చాలు చేయట్లే, కేసీఆర్కి ఏదో కావాలని బదనాం చేస్తారు అనే మాట వారు ఇక అది మూర్ఖత్వానికి పరాగా. అప్పుడు వాళ్ళ ప్రభుత్వమే ఉంది కదా, కేటీఆర్ గారు బాంబ్ బ్లాస్ట్ అన్న రోజు వాళ్ళ ప్రభుత్వమే ఉండే, వాళ్ళ ప్రభుత్వంలోనే బొంగలు పడ్డాయి, వాళ్ళ ప్రభుత్వంలోనే పిల్లలు గుంగినాయి. అప్పుడే విచారణ చేసి ఎవరో దోషులు ఉంటే యాక్షన్ తీసుకునేది ఉండే. సో ఇంత మూర్ఖపు డిబేట్లకి మనం దిగొద్దు. కానీ అవన్నీ ఒక ఫుల్ స్టేట్మెంట్ అది. సరే, నేనేమంటున్నా, మీరు రైతుల దగ్గర నుంచి వసూలు చేసి ఇస్తామనే కండిషన్ మీద అప్పు తీసుకున్న కేసీఆర్ గారిని ఈ అట్లీస్ట్ ఈ సందర్భంగానైనా తెలంగాణ ప్రజలకు వాస్తవాలు తెలవాలని నేను అది పదే ఎక్స్పోజ్ చేస్తున్నా. డెఫినెట్గా ఏ తెలంగాణ ప్రజల సాగునీటి అవసరాల కోసం ఏది అవసరమో అది చేస్తాం. వారన్నారు కొండా సురేఖ గారు స్విచ్ ఆన్ చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తున్నాం. ఎస్, బరాబర్ చెప్పింది. ఏ నీళ్ళు అవి? ఎస్ఆర్ఎస్పి వరద కాలువ నీళ్లు మిడ్మానేర్కి వస్తే మిడ్మానేర్ నుంచి వచ్చిన నీళ్లను స్విచ్ ఆన్ చేసిన వాళ్ళు. ఏమి మీరు కాళేశ్వరం పేరుతో కూలిపోయిన ప్రాజెక్ట్ నుంచి మేమేం నీళ్ళు ఎత్తలే కదా, ఎత్తొద్దనే డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా చెప్పింది కదా. అసలు ఈ అవినీతి విషయం పక్కన పెడితే డ్యామ్ సేఫ్టీ వాళ్ళు ఓన్లీ వాళ్ళ స్ట్రక్చరల్ కండిషన్సే స్టడీ చేస్తారు. ఏమంటారు అంటే ఇంత దారుణంగా డ్యామ్ ఎవడు కట్టలే ఇప్పటివరకు, దీనికోసం కొత్త స్టడీ అవసరం అంటారు. అంటే దేశంలో డ్యామ్ ఎట్లా కట్టొద్దో
ఎట్లా అవినీతి కక్కుర్తిపడి డ్యామ్ ఎట్లా ప్రజల సొమ్ము దోసుకోవడానికి ఒక ప్రాజెక్ట్ ఇప్పుడు మహేష్ పేరుతోనే గారు, కట్టొద్దో ఒకవైపు ఇది ఒక విచారణ ఎగ్జాంపుల్ జరుగుతోంది, అవుతుంది, అవినీతి. ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది అంటున్నా. కాదండి. డ్యామ్ అవినీతి సేఫ్టీ అథారిటీ విచారణ చెప్పిన మాట ఇది. విచారణ జరుగుతోంది. Yeah. దాని తర్వాత ఎటువంటి చర్యలు తీసుకున్నా కూడా ఖచ్చితంగా దానికి లోబడి ఉంటారు. అయితే ఇప్పుడు ఆల్రెడీ అప్పు తీసుకున్నారు, ఆ అప్పుకు కిస్తీలు కట్టాల్సిందే, ప్రతి నెల వాయిదాలు చెల్లించాల్సిందే. Yeah. సో ఇలా అవుతే మున్ముందు అప్పు తీసుకునే వాటికి కావచ్చు, ఫైనాన్షియల్ డిసిప్లిన్ గురించి కావచ్చు, రాష్ట్రానికి అదొక మార్క్ పడిపోద్ది కదా, మచ్చబడుతుంది కదా. కరెక్ట్. నేనేమంటున్నా అంటే మీకు మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్పేది ఏంటంటే తెలంగాణ ఆర్థిక పరిస్థితి దొంగలు పడ్డ ఇండ్లు ఎట్లుంటుందో, లూటికి గురై దారి దోపిడికి గురైన ఇండ్లు సంసారాలు ఎట్లుంటాయో తెలంగాణ పరిస్థితి అట్లా అప్పచెప్పిపోయారు కేసీఆర్ మాకు. ఆ విధ్వంసం నుంచి వికాసం వైపు అడుగులేస్తున్నాం, ఒక్కొక్కటిగా నెరవేరుస్తున్నాం. 6 గ్యారంటీలు ఏం చేయలేదా? మేము 21,000 కోట్ల రుణమాఫీ చేసిన సజీవ సాక్ష్యం. రోజుకు 1000 కోట్ల చొప్పున 9 రోజులలో 9,000 కోట్లు వేసి రైతు భరోసా పూర్తి చేసినాం. సో సన్నాలకు లక్షల కోట్ల దాదాపు ఇప్పటివరకు ఈ 18 నెలల పాలనలో 1,04,00,000 కోట్ల రూపాయలు రైతుల పరోక్షంగా ప్రత్యక్షంగా రైతుల అకౌంట్లో వేసినాం. సో అన్ని కార్యక్రమాలు నెరవేరుస్తూ ఇవి కూడా చేస్తూ వస్తున్నాము. మేము 1వ తారీఖు జీతాలు ఇస్తున్నాము, 20వ తారీఖు జీతాలు వస్తుండే కేసీఆర్ గారి ఘనమైన ప్రభుత్వంలో. సో ఇప్పుడు 1వ తారీఖు జీతాలు ఇస్తాం. అట్లా అన్ని ఆర్థిక ఇబ్బందులు సమీకరించుకొని అన్ని ఓవర్కమ్ చేస్తూ ఒక్కొక్కటి అడిగేస్తున్నాం. క్రమంలో ఈ ఆర్థిక ఇబ్బందులు డెఫినెట్గా ఉన్నాయి. అండ్ దీనిలో ఏదో కావాలనో లేదంటే రాష్ట్ర ప్రతిష్టను దెబ్బతీసుకుంటే మాకేమొస్తుంది? మేము ఇంకా 3.5 సంవత్సరాలు ప్రభుత్వాన్ని నడపాలి. డెఫినెట్గా కేసీఆర్ చేసిపోయిన లూటీ కారణంగా, అవినీతి కారణంగా ఆర్థిక సంక్షోభంలో ఉన్న రాష్ట్రం ఇది. దీనికి కేంద్రం కూడా ఏమైనా ఇతోధికంగా సహాయం చేస్తే మంచిది. ఎందుకంటే తెలంగాణ సో ఈ లోపల సరే అదేముంది, అది ఈ లోపల ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటది. ప్రభుత్వం అంటే ఎటువంటి ప్రకటన వెలువడలేదు అనేది ఒకటి. సో చూద్దాం, 3 days టైం ఉంది కదా, అఫీషియల్ గా వాళ్ళు నోటీస్ ఇచ్చారు కదా, వాళ్ళకి అఫీషియల్ గా రిప్లై అవుతుంది. మేము 29 లోపల ఇస్తామా, ఎక్స్టెన్షన్ అడుగుతామా, మేము అది అఫీషియల్ గా కన్వే చేస్తాం. ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం విచారణ కొనసాగుతుంది. అటు రాజకీయ నాయకుల్ని పలువురిని ప్రశ్నిస్తున్నటువంటి అధికారులను ప్రశ్నిస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తోంది. అయితే దీనిపై రాజకీయంగా చూస్తే రాష్ట్ర సర్కార్ ఈ కేసును నానుస్తోంది అని అటు బీజేపీ అంటోంది. మరోవైపు సిబిఐకి అప్పగిస్తే గనక గత కొన్ని కేసులు, సెంట్రల్లో ఉన్నటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో, లిక్కర్ కేసు కావచ్చు, ఇటువంటి కేసులు ఏ విధంగా అయితే నీరుగార్చారో మీరు అలా నీరుగార్చాలని చూస్తున్నారు వీళ్ళు అంటున్నారు. మరోవైపు బీఆర్ఎస్ అంటోంది టోటల్గా కక్షపూరితంగా బీఆర్ఎస్ను కార్నర్ చేస్తూ ఉన్నటువంటి కేసు అని చెప్పేసి అంటున్నారు. ముందుగా సుభాష్ గారు మీరే చెప్పాలి, మేము సిబిఐకి ఇస్తే గనక మీ మీద ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వానికి నమ్మకం లేదు. ఇప్పుడు సిబిఐ అనేది భారతీయ జనతా పార్టీ వచ్చినప్పుడు, మోదీ గారు ప్రభుత్వం వచ్చినప్పుడు పెట్టిన సంస్థ కాదు. అది ఆల్రెడీ ఇందిరాగాంధీ గారు పెట్టిన సంస్థ. అది ఎప్పటి నుంచో నడుస్తున్నాను. ఏదైనా కూడా సిబిఐకి అప్పగించాలని చెప్పి పదే ఇంతకుముందు ఉన్న ప్రభుత్వం చెప్పేది, కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మాట్లాడుతున్నాను. ఏం మాట్లాడుతుంది? మీరు చూడండి, మీరు ఎలక్ట్రిసిటీ మీద ఒక కమిషన్ వేసినారు, అది డిలే అవుతూ వస్తుంది. కాళేశ్వరం మీద ఒక ఏంటంటే కమిషన్ వేసినారు, అది డిలే అవుతూ వస్తుంది. డ్రగ్స్ మీద ఒక కమిషన్ వేసినారు, అది డిలే వస్తుంది. ఫోన్ ట్యాపింగ్ మీద ఇంకా మీరు మొత్తం తవ్వినా కొద్దీ ఇంకా వస్తుంది అన్నట్టు. ఇప్పుడు బాటమ్ లైన్ ఒకటే కదండి, ఫోన్ ట్యాపింగ్ అయింది, అందరినీ విచారించినారు, 500 మందిని ఏంటంటే మొత్తం విధానించినారు. మన లెక్క చూస్తే ఏంటంటే 2000 మంది దాకా ఫోన్ ట్యాపింగ్ కేసులు ఉన్నాయి అన్నాడు. ఎవరిని విచారించినా కూడా ఒకటే ఆన్సర్ వస్తుంది, మా ఫోన్ ట్యాపింగ్ అయిందని చెప్పి చాలా క్లియర్గా చెప్తున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నారు, ఇటు ఏంటంటే భారతీయ జనతా పార్టీలు చెప్తున్నారు. ఇది ఆగండి, ఇది ఇట్లే పోతుందండి. ఎందుకంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఏంటంటే సీఎం ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద నోటుకు జస్ట్ ఏంటంటే కేసు ఉందంట, ఓటుకు నోటు కేసు ఉంది. అదే డిలే అయిపోయింది. ఇప్పుడు మేమేమంటున్నాము, ఎన్ని కేసులు ఉండే, ఎన్ని కొలిక్కి వచ్చినాయి అంటే ఎన్నిటి వరకు తీర్పులు చాలా మటుకు వచ్చినాయి. సిబిఐ కోర్టే ఉంది కదా ఒకటి, మొత్తం ఏంటంటే స్పెషల్గా ఇది దేశమంతా ఉంది, ఓన్లీ ఈ యొక్క రాష్ట్రంలో లేదు. మేమేమంటున్నామేమో, రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పినారు, నేను వచ్చిన 100 days లోపలనే కేసీఆర్ గారిని జైల్లో పెడతాను, కేటీఆర్ గారిని జైల్లో పెడతాను, వీటిలన్నిటి మీద విచారణ చేస్తాం, ఇది నా హామీ అని చెప్పి చాలా క్లియర్గా చెప్పినారు. 18 నెలలు అయిపోయింది, 20 నెలలు అయిపోయింది, ఇంకొక 6 నెలలు అయిపోతే మర్చిపోతారు ప్రజలందరూ. అంటే దీని మీద ఏంటంటే సీరియస్, ఇది నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన విషయం. ఇది మన అందరూ వచ్చినారు మాట్లాడుతున్నారు. మేమేమంటున్నామేమో, ఈ ఒక విచ్ హంటింగ్ అనేది ఇంకా నడుస్తూనే ఉంటుంది. ఎందుకంటే డెవలప్మెంటల్ అనేది చాలా క్లియర్ యాక్టివిటీస్ అనేది చాలా ముందు అన్నట్టు. దీని మీద
మీరు ఏంటంటే సిబిఐకి ఏంటంటే జస్ట్ అప్ప చెప్పండి, మీరు ఏంటంటే నో మన ఏంటంటే కన్సెంట్ ఇవ్వండి సిబిఐకు, ఇమీడియట్గా సిబిఐ వచ్చి ఏంటంటే ఒకసారి ఈ కేసులకు సంబంధించి విచారణలకు సంబంధించి దేవి ప్రసాద్ గారి వాయిస్ తీసుకున్న తర్వాత మీరు తీసుకుంటే మహేష్ గారు. దేవి ప్రసాద్ గారు, చెప్పండి జస్ట్. ఈ కేసులకు సంబంధించి ప్రధానంగా ఎక్కువగా విమర్శలు ఫేస్ చేస్తోంది ఎన్నికల టైంలో కావచ్చు, గతంలో కావచ్చు, బీఆర్ఎస్ పెద్ద ఎత్తున అటెంప్ట్ చేసింది, చాలా మంది ఫోన్లను ట్యాప్ చేసింది అన్నటువంటి విమర్శలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి క్రమంలో మీదేంటి, మీ వర్షన్ ఏంటి, మీ వాయిస్ ఏంటి? ఇప్పుడు జ్యోత్స్న గారు, సహజంగానే ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి మా మీద ఆరోపణ రావడం అనేటువంటిది అదేమి కొత్త కాదు, అదేమి ఏమైనా అద్భుతం కాదు. డెఫినెట్ గా మేము ఆ ప్రభుత్వ కాలంలో ఉన్నప్పుడు ట్యాప్ జరిగింది అనేటువంటి విషయం మీద ఇవాళ పుంకాను పుంకలుగా సీరియల్ గా కథలు రాస్తా ఉన్నారు. ఇవాళ ఏమైపోయిందంటే ఎక్కడైనా ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేటువంటిది నేరం. టెలిగ్రాఫ్ చట్ట ప్రకారం ఎవరైనా అనుమతి తీసుకోరు, దానికి ఒక ప్రొసీజర్, లీగల్ ప్రొసీజర్ ఉన్నది. హోమ్ సెక్రటరీ, డీజీపీ, ఎవరెవరో ఆ కమిటీలో ఉన్నటువంటి వాళ్ళ అప్రూవల్ తీసుకోవాలి. ఎప్పుడైనా ప్రభుత్వాలు ఇన్ఫర్మేషన్ కావాలని అడుగుతాయి తప్ప ఫలానా ఓన్లీ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫోన్ ట్యాపింగ్ పట్టుకరమని చెప్పాయి. ఇది ఏమైపోతుందంటే ఇప్పటి వరకు ప్రభాకర్ రావు అయినా ఎవరినైతే విచారణ చేస్తున్నారో అటు సిట్టుకు సంబంధించిన అధికారులు కూడా ఎక్కడ కూడా ఇందులో ప్రధానమైనటువంటి పాత్ర వీళ్ళది ఉన్నది అనేటువంటి విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు చెప్పినటువంటి సందర్భాలు లేవు. డెఫినెట్ గా నిజంగానే వైలేషన్ చేస్తే, ఫోన్ ట్యాపింగ్ చేస్తే సహజంగానే వారికి చట్టాల ప్రకారం నేరస్తులుగా వాళ్ళని పట్టుకోవాల్సిందే, వాళ్ళని శిక్షించాల్సిందే, నిరూపించాల్సిందే. కానీ ప్రభుత్వాలు అనేటువంటివి ఫోన్ ట్యాపింగ్ అనేటువంటివి అన్ని ప్రభుత్వాల్లో ఇది సర్వసాధారణం. కేంద్ర ప్రభుత్వం పెగాసిస్ తీసుకొచ్చి మొత్తం దేశవ్యాప్తంగా బీజేపీకి భావజాలానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి అనేక మంది, అదొక్కటే కాదు, ఈమెయిల్స్ కు సంబంధించినటువంటి కొత్త సాఫ్ట్వేర్ తెచ్చి వ్యక్తుల వ్యక్తిగతమైనటువంటి గోప్యాన్ని కూడా తీసుకొచ్చినాయి అనేటువంటి విషయాన్ని మనం పోయినాం. సుప్రీంకోర్టు వరకు కూడా దానికి సంబంధించి చూసాం. అనేక ప్రభుత్వాలు, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వాలు, కాంగ్రెస్ ఉన్నటువంటి ప్రభుత్వాలు, అనేక ప్రభుత్వాల్లో ఇటువంటి ఆరోపణలు వచ్చినాయి. ఇవి ప్రభుత్వాలు చేపిస్తాయా, అధికారులు చేపిస్తారా అనేటువంటి విషయం మీద తేలితే డెఫినెట్ గా ఎవరినైనా శిక్షించి, ఒకవేళ మేము ఆర్డర్ ఇచ్చినాం అనుకోండి, మా ముఖ్యమంత్రి గారు ఎవరో అందరి ఫోన్లు ట్యాప్ చేయాలంటే డెఫినెట్ గా మేము శిక్షార్హులం. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే ఏమి లేకుండానే బురద చల్లేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, ఇంకొకరు కానీ వీళ్ళు ఫలానా వాళ్ళకి చేయించినట్టు ఏ విచారణ సంస్థలైనా ఎవరైనా ఇప్పటి వరకు చెప్పినటువంటి పాపన పోలేదు. కాబట్టి డెఫినెట్ గా నేనేమంటున్నా, అది ఆల్రెడీ విచారణ జరుగుతా ఉంది, విచారణ తేలనియండి. కానీ దాన్ని మీకే కనుక చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి చెప్పరాదండి అన్న. మీకు ఏంటంటే మీ మీద ఆరోపణలు వచ్చినాయి, మేము ఏంటంటే ఇది ప్రభుత్వం ప్రకారం చెప్తుండే అంటే సిబిఐకి చెప్పండి, ఇప్పుడు సిబిఐకి అని చెప్పండి. మేమేంటంటే అప్పుడు చాలా క్లియర్ గా ఏం యాక్సెస్ లేదండి. ఇప్పుడు మేమేంటంటే శుద్ధ పూసలం, మేము ఏం చేయలేదు, ప్రభుత్వాలు చేయలేదు, లేకపోతే అధికారులు చేస్తున్నాం అంటే మీరేంటంటే చాలా క్లియర్గా మీరేంటంటే బయటికి వస్తున్నప్పుడు సిబిఐకి అప్పుడు చెప్పండి, అయిపోతుంది కదా క్లియర్గా. ఇక్కడ వాళ్ళదో వీళ్ళదో కాదండి, యాక్చువల్లీ మీ పైన నమ్మకం లేదని కాంగ్రెస్ అంటోంది. దేశమంతా నమ్మకం ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఎందుకు నమ్మకం ఉండదండి? ఇదే ప్రాబ్లం. భారతీయ జనతా పార్టీ అనేక వ్యక్తిగతమైనటువంటి వార్తల్లో చొరబడి, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పానా, ఒక్క ఎగ్జాంపుల్ చెప్పు, ఎక్కడ చేసిందో చెప్పు ఇవాళ చెప్పండి. పెగాసస్ ఎవరు పట్టుకొచ్చింది? స్టేట్ గవర్నమెంట్ పట్టుకొచ్చింది కదా, పెగాసస్ ఎందుకు పట్టుకొచ్చింది? చెప్పండి. మీరు తీసుకొచ్చినారు, మీ ప్రభుత్వం తీసుకొచ్చినారు. మేము చేస్తేనేమో సంసారం, ఇతరులు చేస్తేనేమో వ్యభిచారం. ఇది భారతీయ జనతా పార్టీ సూత్రం. కాబట్టి నేను ఏమంటున్నా, ఎవరు చేసినా, అది కేంద్రం చేసినా, విచారణ జరగనివ్వండి, ఫైనల్ గా చెప్పేసి అంటున్నారు. శిక్ష వాళ్ళని శిక్షించండి. డన్. మహేష్ గారు, ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ అనేది చాలా హీనమైన క్రైమ్ అండి. అంటే చాలా హీనమైన, అత్యంత గలీజ్ పని ఏదన్నా ఉంది ఈ నేర చరిత్రలో అంటే అది ఫోన్ ట్యాపింగ్. ఎందుకంటే భార్యాభర్తల ఫోన్లు, సినిమా స్టార్ల ఫోన్లు, వాళ్ళ వ్యక్తిగత సంబంధాలకు సంబంధించిన ఫోన్లు, బిజినెస్ మ్యాన్ల ఫోన్లు, తర్వాత బడా కాంట్రాక్టర్ల ఫోన్లు విని, అండ్ రాజకీయ నాయకుల ఫోన్లు. దౌర్భాగ్యం ఏంటంటే ఏ ప్రభుత్వం అయినా వారు చెప్పినట్టు ఒక మావోయిస్టు సానుభూతి పరులో, టెర్రరిస్ట్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ ఉన్న వాళ్ళు క్రిమినల్స్ మీద నిఘా పెట్టడానికి వాడతారు దాన్ని. కానీ వీళ్ళేం చేసిండ్రు, మావోయిస్టు సానుభూతి పరుల పేరుతోని
618 మంది ప్రముఖమైన నాయకులు, తెలంగాణలో ఉన్న అన్ని పార్టీల నాయకులు, దౌర్భాగ్యం ఏంటంటే ఇంక్లూడింగ్ బీఆర్ఎస్ నాయకులు, ఇంక్లూడింగ్ కవిత గారు, వీళ్ళందరి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇంతకంటే హేమైన చర్య ఏమైనా ఉంటుంది? ఆకలి అవుతుంది, ఓ పూట రొట్టెనో బన్నో లేదంటే ఏదో ఓ పూటకి ఏదైనా 100 రూపాయలు దొంగతనం చేసిండంటే అది వాడిని మానవతా దృక్పథంతో చూడొచ్చు, అదొక క్రైమే. కానీ మానవతా దృక్పథం ఇదేం క్రైము? మంది సంవత్సరాలలో తొంగి చూచే అంత గలీజ్ అలవాటు ఎందుకు వచ్చింది? ఆ బుద్ధి ఎందుకు కల్పించిండు దేవుడు వీళ్ళకి? అది వాళ్ళే చెప్పాలి. దానికి సంబంధించినంత మీరు చూస్తున్నారు. అయితే మీరు నానుస్తున్నారు, మీరే రక్షించే ప్రయత్నం చేస్తున్నారంటోంది బీజేపీ. ఇగో అర్జెంటుగా తీసుకుపోయి జైలు వేయమంటే చట్టాలు ఒప్పుకో. దేనికైనా ఒక విచారణ క్రమం ఉంటుంది. ఇది ఎట్లయిపోయిందంటే ఇది మొదలే దొరికింది, అంతం దొరకలేదు. ఇంకా తవినా కొద్ది వెళ్తున్నాయి. ముందు నవంబర్లో ఒక్క నెలలో ఎలక్షన్ జరిగే నవంబర్ 2023 సంవత్సరంకి సంబంధించి 618 మంది వాళ్ళకి సంబంధించిన డేటా సర్వీస్ ప్రొవైడర్లు ఇచ్చిండ్రు. తర్వాత తవ్వితే 4000 మంది ఉన్నారు. ఇప్పుడు ఫేజ్డ్ మేనర్గా ఎట్లెట్లా అప్డేట్ వస్తుంటే వాళ్ళందరికీ నోటీసులు ఇచ్చి వాళ్ళ భయాన్ని కూడా తీసుకొని తద్వారా విచారణ ముందుకు పోతుంది. నేనేమంటున్నా అంటే ఇలా వారు ఒక మాట చెప్తున్నారు, ఎక్కడ కూడా పలానా వాళ్ళు చేయమన్నారని వీళ్ళు ఎవరు చెప్పినట్టు లేదని. యాక్చువల్లీ ప్రదీప్ రావు డిఎస్పీ ఏదైతే అర్హత లేకున్నా డిఎస్పీ అయిపోయాడు, కేసీఆర్ గారి బంధువు కాబట్టి. సో ఆయన ఎస్ఐబిలో చీఫ్గా పనిచేసిన ప్రభాకర్ రావు గారి ఆదేశాల మేరకే నేను మొత్తం ఇదంతా చేసిన అనే మాట రిటర్న్గా ఒప్పుకున్నాడు. ఒకటి వీడియో రికార్డింగ్తో, ఒకటి. రెండు, కాంగ్రెస్ పార్టీ మన అధికారంలోకి రాకపోతే అసలు ఈ తతంగం బయటకు వచ్చేదే కాదు. డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి వెంటనే ఆ డివైజెస్ ఏవైతే, ఆ పరికరాలు ఏవైతే ఉంటాయో, ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన పరికరాలన్నీ తీసుకుపోయి ధ్వంసం చేసి, సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ధ్వంసం చేసి తీసుకుపోయి మూసి మురుగు కాలువలో వేసేసారు. ఆ కాంగ్రెస్ పార్టీ దాన్ని ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసినాక సీసీ కెమెరాలు బంద్ అయినప్పుడు ఎవరు వచ్చిండ్రు, ఎవరు పోయినంటే ప్రదీప్ రావును పట్టుకొచ్చి కూర్చోబెడితే ప్రభాకర్ రావు మా ఎస్ఐబి చీఫ్ మాకు ఆదేశాలు ఇచ్చిండ్రు, ఇవి ధ్వంసం చేయి, అవి ఉంటే అందరికీ పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇలా ఇరుక్కుంటారు అని చెప్పి వారు ఒక రిటర్న్ స్టేట్మెంట్ ఇచ్చారు. దాని బేస్గా నోటీసులు ఇచ్చి అమెరికాలో దాక్కున్న ప్రభాకర్ రావు గారిని పట్టుకొచ్చి విచారిస్తున్నాం. ఆయనే కదా ఎస్ఐబి చీఫ్. ఆయన వచ్చేదానికి అమెరికాలో ఉన్న ఆయనను పట్టుకురావడానికి ఎన్ని ప్రొసీజర్లు ఉంటాయో వారికి బీజేపీ ప్రతినిధికి తెలియని విషయం కాదు. ఆలస్యం ఎందుకు అవుతుందంటే చెప్తున్నాను నేను, అమెరికాలో దాక్కున్నాడు, రాజకీయ శరణార్థిని అన్నాడు, ఆయనను పట్టుకొచ్చి విచారిస్తే ఆయన చెప్పిన మాట ఏంది, ఫ్రమ్ టాప్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటే నేను చేసిన అని చెప్తున్నాడు ఆయన. కొన్ని విషయాలేమో గుర్తు లేదు, ఇక ఈ డ్రామా మనకు తెలియంది కాదు కదా. సో ఈ రకంగా నేనేమంటున్నా, ఇట్లా డిలే అవుతుంది. కానీ ఫోన్ ట్యాపింగ్ లాంటి అత్యంత నీచమైనటువంటి క్రైమ్కు పాల్పడిన వాడు ఎంతటి వాడైనా ఖచ్చితంగా ఊసలు లెక్క పెట్టాల్సిన రోజు వస్తుంది. ఆ విచారణ నివేదిక పూర్తయిన తర్వాత గవర్నమెంట్ దాని మీద యాక్షన్ తీసుకుంటే చట్ట ప్రకారమే ఎంత శిక్ష పడాలో అంత శిక్ష పడుతుంది. ఎవరెవరు ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు, ఎంతటి స్థాయి మాజీ ముఖ్యమంత్రులు అయి ఉండొచ్చు, మాజీ మంత్రులు అయి ఉండొచ్చు, మాజీ ముఖ్యమంత్రి షాడోలు అయి ఉండొచ్చు, ఇంకెవరైనా అయి ఉండొచ్చు. లేదు వివిధ జిల్లాలలో, సిరిసిల్లలో ఒక సెంటరు, పాలకుర్తిలో ఒక సెంటర్ పెట్టిన పెద్ద మనుషులు అయి ఉండొచ్చు, న్యూస్ ఛానల్ లీజ్కి తీసుకుని ఒక ఫ్లోర్ మొత్తం ఫోన్ ట్యాపింగ్ వాడిన పెద్ద మనుషులు అయి ఉండొచ్చు. వాళ్ళు ఎంతటి వాళ్ళైనా వాళ్ళ మీద చర్యలు ఉంటాయి. అయితే ఇలా గమ్మత్ ఏంటంటే బీజేపీ నాయకులేమో వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ అయినది అని చెప్తున్నారు. వాళ్ళు ఏమంటున్నారు, సిబిఐకి ఇవ్వండి, మీద ఆలస్యం అవుతుంది. సిబిఐకి ఇస్తే ఏమైంది, ఏదైనా ఆలస్యం అవుతుంది. ఒక్క నిమిషం, నేనేమంటున్నా, ఒక్క నిమిషం, కాళేశ్వరం ప్రాజెక్టు నేను వారు మాట్లాడినప్పుడు వస్తే వద్దన్నారు, నేను వద్దన్నా. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి ఎంక్వైరీ అన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు కూడా అవినీతి గురించి ఎంక్వైరీ అని చెప్పలేదు. లిక్కర్ స్కామ్ లో మనీష్ సిసోడియా కొనసాగుతోంది. చూద్దాం ఏం జరుగుతుందో. టైం అయిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. మహేష్ గారు, సుభాష్ గారు, దేవి ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి డిస్కషన్ లో పాల్గొన్నందుకు. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ న్యూస్ అనాలిసిస్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.